అంబర్పేటలో క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో శ్రీలంక, మలేషియా, దుబాయ్, నేపాల్ దేశాలతో పాటు దేశంలోని 12 రాష్ట్రాలు పాల్గొంటున్న టోర్నమెంట్ను అంబర్పేట్ వాటర్ వర్క్స్ గ్రౌండ్లో 19వ రాజీవ్ గాంధీ అండర్ 19 టీ20 క్రికెట్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ 2026 పోటీలను ఈరోజు ప్రారంభించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్, గౌరవ టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్, హైదరాబాద్ క్రికెట్ ఫెడరేషన్ అధ్యక్షులు వి హనుమంతరావు, అంబర్పేట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రోహిన్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లో ఫహీం ఖురేషి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, మెట్టు సాయికుమార్తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవం చేసి క్రీడాకారుల గౌరవవందనం స్వీకరించి టోర్నమెంట్ను ప్రారంభించి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపి ఇంత భారీ టోర్నమెంట్ నిర్వహిస్తున్న హైదరాబాద్ క్రికెట్ ఫెడరేషన్ అభినందించారు. ఈ కార్యక్రమంలో అంబర్పేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రోహిన్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ ఫహీం ఖురేషి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి మరియు మెట్టు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. सिकंदराबाद कंटोनमेंट के एमएलए साहब आदरणीय श्री गणेश जी का मैं बहुत बहुत अभिनंदन करता हूं. शुभाकांक्षलु. उनकी फिक्र तो कांग्रेस के दुश्मनों को होती है. ये सामने मत जाइए भाई, जरा చేస్తా ఉన్నా. चार्ज लीजिएगा. अंपायर हैदराबाद क्रिकेट एसोसिएशन के अंपायर मिशेल से विनती करता हूं वो मैच करा ले. पल पल तुम्हारी याद में मन तो उदास. మక్కువ చూపాలి. బాధ ఏంటంటే ఇవాళ పిల్లలు పొద్దున్న లేస్తే ఫోన్లకే పరిమితం అవుతా ఉన్నారు.